ఇస్తారా? Yeah. డిగ్రీకి ఎక్కువ వాల్యూ ఇస్తారా? యా. సో అగైన్ స్కిల్స్ ఆర్ డిగ్రీ? ఫస్ట్ సింపుల్ ఆన్సర్ చెప్పండి. స్కిల్స్. దానిలో అసలు డిగ్రీకి వాల్యూ ఎవరు? డిగ్రీకి వాల్యూ ఎవరు అంటే డిగ్రీ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటే లెట్సే నాకు ఒక రెజ్యూమే ఏంటి అంటే ఇప్పుడు టోటల్గా ఇప్పుడు ఏ జాబ్ రోల్ ఓపెన్ చేసినా కానీ ఏమవుతాయంటే ఆల్మోస్ట్ ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమేస్ ఇవన్నీ వస్తాయి. సో అక్కడ కూడా ఫస్ట్ ఏం చేస్తాం, ఒక స్కిల్ అసెస్మెంట్ పెడతాం. అదే ఒక టెక్ రోల్స్ కనుక్కుంటే. Yeah. సో టెక్ రోల్స్కి ఏం చేస్తామంటే స్కిల్ అసెస్మెంట్ పెడతాము. ఆ స్కిల్ అసెస్మెంట్లో ఎవరు క్వాలిఫై అయితే వాళ్ళకి ఇంటర్వ్యూస్ చేస్తాము. సో అట్లా అయిపోతుంది. అక్కడ వచ్చేసేటప్పటికి ఏంటంటే డిగ్రీ ఏంటి అనేది అసలుకి ఆల్మోస్ట్ మ్యాటర్ అవ్వదు. ఎందుకంటే ఆ ప్రాసెస్లో ఆల్మోస్ట్ షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూస్కి వచ్చేదాకా వాళ్ళు ఏ డిగ్రీ ఏంటి అనేది కూడా తెలియదు మనకి. ఒకవేళ కొన్ని రోల్స్ ఉంటాయి ఇంకా మనం అంత ఆబ్జెక్టివ్గా అసెస్మెంట్ చేయడం అనేది లెట్సే ఇప్పుడు నేను ఒక సేల్స్ రోల్కి హైలైట్ చేయాలనుకోండి, నేను ఒక అసెస్మెంట్ పెట్టి వాళ్ళ అబిలిటీని నేను అసెస్ చేయలేను. సో అలాంటి టైంలో ఏం చేస్తామంటే అగైన్ వాళ్ళ రెజ్యూమే చూసి లేకపోతే వాళ్ళ క్రెడెన్షియల్స్ చూసి అప్పుడు ఏంటి అంటే అక్కడ కొంచెం ఒక ఎడ్జ్ ఉంటుంది అనమాట. ఓకే వీళ్ళ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆర్ వీళ్ళ ప్రయర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దాన్ని బట్టి మనం షార్ట్ లిస్ట్ చేస్తాము. బట్ అగైన్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో షార్ట్ లిస్ట్ అవ్వడం వరకు హెల్ప్ చేస్తుంది. బట్ వన్స్ అక్కడికి వచ్చేసిన తర్వాత మాత్రం మళ్ళీ ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఆ స్కిల్స్ని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో అది జరిగినప్పుడు ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళు బేసిక్గా హైర్ అవుతారు. అంటే కంపెనీ అంటే ఏంటి ఊరికైనా జీతాలు ఇవ్వదు కదా ఎవరికైనా సరే. ఇప్పుడు కంపెనీ ఏంటి ఒక జీతం ఇస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది. ఇప్పుడు గూగుల్ లాంటి కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు ఒక ₹1,00,000 పెట్టారనుకోండి, ఆ ఎంప్లాయీ దగ్గర నుండి ఒక ₹1,00,00,000 రెవెన్యూ జనరేట్ చేయాలనేది చూస్తారు, అంతే కదా. సో బయట చూసే వాళ్ళకి ఏంటంటే అబ్బా గూగుల్ అనే కంపెనీ ఇంత శాలరీ ఇస్తుంది, మొత్తం అంతా కూర్చొని ఫ్రీ ఫుడ్ ఉంటుందంట, మార్నింగ్ లంచ్ డిన్నర్ ఇదంతా ఉంటుందంట, కూర్చోబెట్టి అంటే అదంతా చూస్తారు. కానీ అక్కడ కంపెనీకి ఏంటంటే వీళ్ళ మీద ఇంత ఖర్చు పెడుతుంది